తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు రెండవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ జరగడం. పైగా ఈ రెండవ వారంలో జరిగిన సంఘటనల గురించి ఇక వారాంతంలో శనివారం, ఆదివారం బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు కంటెస్టెంట్స్ని కూర్చోబెట్టి ఎవరు బాగా ఆడారు, ఎవరు ఎలా ఆడారు అన్నింటినీ చూసి ఆడించి పాడించి కడిగేసే సందర్భం ఉంటుంది. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఈసారి ఆడియన్స్ వారం మొత్తం బిగ్ బాస్ సీజన్ని చూస్తూ ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు శనివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని అడిగి కడిగి పారేస్తారా అని ఎదురు చూస్తున్న వైనం. అది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టి వెళ్ళిన 2 వారాల్లోనే పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నదాన్ని లేనిదాన్ని పెద్ద గొడవ క్రియేట్ చేసి పెద్ద గొంతుతో పడిపోతూ హౌస్లో నానా రచ్చ చేస్తున్న రీతు చౌదరిని నాగార్జున గారు ఎప్పుడు అడిగి కడిగేస్తారా అని ఎదురు చూస్తున్న వైనం. ఇలాంటి నేపథ్యంలోనే రీతు చౌదరికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి రావడం, పైగా సోషల్ మీడియాలో రీతు చౌదరి గురించి ఎన్నో రకరకాల ట్రోలింగ్ కూడా జరుగుతూ వచ్చింది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్గా అడుగుపెట్టి 2 వారాల్లోనే కావాల్సినంత గొడవ చేస్తున్న రీతు చౌదరికి సంబంధించిన విషయాలు. ముఖ్యంగా హౌస్లోకి వెళ్ళిన తర్వాత రీతు చౌదరి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని చూద్దాం. ఇక పోయిన వారం గనక ఆటని గమనించినట్లయితే ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్లో కూడా ప్రతి వారంలో ఎవరో ఒకరు కెప్టెన్సీ అవ్వాల్సి ఉంటుంది. ఇక కెప్టెన్సీ కోసం ఓ పక్క బిగ్ బాస్ పెట్టే టాస్కులు మాత్రమే కాదు, హౌస్లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ వ్యక్తి కెప్టెన్గా సరిపోతాడు అన్న సపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది. టాస్కుల్లో భాగంగా ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎవరి రేంజ్లో వాళ్ళకున్న శక్తిని, సామర్థ్యాలని, తెలివితేటలని స్ట్రాటజిక్గా వాడుతూ హౌస్లో కెప్టెన్ అవ్వాలని ప్రయత్నించడం, పైగా మిగతా సపోర్టర్స్ కూడా ఉండాలని చూస్తూ ఉంటారు. అయితే ఈసారి హౌస్లో కెప్టెన్గా వచ్చింది ధీమన్ పవన్. అయితే పవన్ సెలెక్షన్ అనేది ఫెయిర్గా జరగలేదని, కేవలం రీతు చౌదరి కావాలని తన స్వార్థంతో పవన్ని హౌస్కి కెప్టెన్గా చేయడం, తాను సంచాలకుగా మారి ఆమె తీసుకున్న నిర్ణయం సరిగ్గా లేదన్నది హౌస్లో ఉన్న వాళ్ళందరికీ మాత్రమే కాదు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ని చాలా బాగా వాచ్ చేస్తున్న ఆడియన్స్కి కూడా అనిపించింది. అందుకే రీతు చౌదరి చేసిన పనికి ఈ వారం రోజుల్లో రీతు చౌదరి మీద అందరూ బాగా గొంతు వరకు పెట్టేసుకున్నారట. ఎప్పుడైతే నాగార్జున వస్తారా, రీతు చౌదరిని ఎప్పుడు అడిగి కడిగి పడేస్తాడా అనుకున్నవైనా. ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఎప్పుడైతే షో మొదలైందో శనివారం రోజున పవన్ చేసిన పనికి నాగార్జున గారు ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలా ఆడాడు అని అడుగుతూ రీతు చౌదరి దగ్గరికి వచ్చి ఆగిపోవడం జరిగింది. పవన్ సెలెక్షన్ కరెక్టేనా, పవన్ హౌస్కి కెప్టెన్ అని నువ్వు ఎలా అనుకున్నావు, సంచాలకుగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఫెయిర్గానే ఉందా అంటే అవును అనడంతో ఇక ఆ నిర్ణయాన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారని తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ఇన్ని సీజన్లో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ ఈసారి నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నిర్ణయం కరెక్టేనా, ముఖ్యంగా రీతు చౌదరి పవన్ని కెప్టెన్గా సెలెక్ట్ చేసిన విధానం, ఆమె చేసిన పని కరెక్టేనా అని ఆడియన్స్లో ఉన్న కొంతమందిని నాగార్జున గారు డైరెక్ట్గా రీతు చౌదరి మిగతా కంటెస్టెంట్స్ చూస్తుండగానే అడగడం జరిగింది. ఇక దాంట్లో కొంతమంది అయితే రీతు చౌదరి ఆడే పద్ధతి అస్సలు బాలేదని, హౌస్లో మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు అంటే చాలామంది రీతు చౌదరి అని చెప్పడం, ఆవిడ పద్ధతి, ఆట తీరు అసలు ఏ మాత్రం బాగోలేదు అంటూ బాగా నెగిటివ్ ట్రోలింగ్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే రీతు చౌదరికి ఆడియన్స్ నుంచి పెద్దగా సపోర్ట్ రాలేదన్న విషయం అక్కడ చెప్పకనే చెప్పినట్టు తెలిసింది. పైగా రీతు చౌదరి తాను చేసిన పనికి నాకు అప్పుడు అలా అనిపించింది కాబట్టి నేను ఫెయిర్గానే చేశాను అని అంటూ ఆవిడ మాట్లాడిన తీరుకి నాగార్జున గారు కూడా నువ్వు చేసింది కరెక్ట్ కాదు అంటూ ఆయన మాట్లాడిన తీరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా షాక్కి గురి చేసిన. ఇక రీతు చౌదరి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఈమెకి తల్లిదండ్రులతో పాటు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఈమె డిగ్రీని హైదరాబాద్లోనే కంప్లీట్ చేసింది. ఇదిలా ఉంటే చిన్నప్పటి నుంచి తనకి యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో స్కూల్లో ఉన్న రోజుల్లో కూడా ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ అలా తన ఇంట్రెస్ట్ని పెంచుకుంటూ వచ్చిన రీతుకి ఎలాగైనా హీరోయిన్ అవ్వాలన్నది కోరికట. ఇక హైదరాబాద్లో దానికోసం ఎన్నో రకరకాల ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ హీరోయిన్గా అయితే అవకాశాలు రాలేదు, కానీ న్యూస్ యాంకర్గా మరియు పలు ఛానల్స్లో యాంకర్గా పనిచేసే అవకాశం రావడం జరిగింది. అలా స్టార్ మా మ్యూజిక్లో యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించిన రీతు ఇక ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా పలు
డైలీ టీవీ సీరియల్స్ లో నటించింది. ఆడదే ఆధారం, గోరింటాకు, అర్ధాంగి, అమ్మకు ప్రేమతో ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో సీరియల్ యాక్ట్రెస్ గా నటిస్తూ వచ్చింది. అయితే ఓ పక్క సీరియల్ యాక్ట్రెస్ గా, ఓ పక్క యాంకర్ గా రాణిస్తున్నప్పటికీ రీతుకి రావాల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. ప్రదీప్ తో పెళ్లి చూపులు అన్న షోలో పాల్గొన్నంత వరకు ఆ షో ఆవిడకి కావాల్సినంత గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణిస్తూ వచ్చిన రీతు తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారి తన సొంత యూట్యూబ్ ఛానల్ తో రకరకాల వీడియోలతో హాట్ ఫోటో షూట్స్ తో కావాల్సినంత గుర్తింపుని, ఫాలోవర్స్ ని కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈవిడ తండ్రి ఓ రాజకీయ నేపథ్యంతో కూడుకునే వ్యక్తి అవ్వడం, ఓ ప్రముఖ రాజకీయ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ ఉండడంతో అతడికి ఉన్న వివిధ రకాల సంబంధాలతో ఓ ప్రముఖ రియల్ ఎస్టేటర్ తో అతడికి మంచి స్నేహం ఏర్పడింది. ఇక అతడి పేరు శ్రీకాంత్. ఇక ఇతడు ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉండడం, పైగా అడపాతడపా రీతు చౌదరి ఇంటికి వస్తూ ఉండడంతో రీతుకి అతడితో మొదట్లో స్నేహం, ఆ స్నేహం కాస్త పెరిగి వీళ్ళకి ప్రేమ వరకు దారితీసింది. కొన్నేళ్ల పాటు వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉండి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్న నేపథ్యంలో ఇటు రీతు తల్లిదండ్రులు మరియు అటు శ్రీకాంత్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదట. కానీ కొంతకాలానికి వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులను ఎదిరించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కొంతకాలం కలిసి ఉన్నప్పటికీ పెళ్లైన కొన్నేళ్ల తర్వాత వాళ్ళ మనస్పర్ధలతో రీతు తన భర్తతో విడాకులు కూడా తీసుకుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే శ్రీకాంత్ అనే వ్యక్తి రీతు చౌదరిని పెళ్లి చేసుకోవడం కంటే ముందే అతడికి పెళ్ళవ్వడం, పైగా అతడి మొదటి భార్య అతడికి విడాకులు ఇవ్వడానికి కూడా అంగీకరించలేదట. ఇక అలాంటి సమయంలోనే కొన్ని మనస్పర్ధలు రావడం, ఆ తర్వాత అతడు మొదటి భార్యకి విడాకులు ఇచ్చి తర్వాత రీతుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కొంతకాలం కలిసి ఉన్నప్పటికీ రీతుకి అతడితో మనస్పర్ధలు రావడంతో భర్తతో విడాకులు తీసుకుంటున్నానని, ప్రస్తుతానికి తమ విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది అంటూ ఆ మధ్య కాలంలో రీతు తానిచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పుకురావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారి రకరకాల ఫోటో షూట్స్ తోనూ, అంతేకాకుండా వివిధ రకాల ప్రమోషన్ యాడ్స్ లో కనిపిస్తూ రీతు చౌదరి కావలసినంత గుర్తింపుని, డబ్బుని కూడా సంపాదించుకుంటూ వచ్చింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో ప్రముఖ ఛానల్లో ప్రారంభమైన దావత్ అనే షోతో రకరకాల సెలబ్రిటీస్ ని పిలిచి వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ తా షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఓ యాంకర్ గా. అలాంటి రీతు చౌదరి జబర్దస్త్ షోలో కూడా పాల్గొని కమేడియన్ గా రాణించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఓ సెలబ్రిటీ కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం రావడంతో ఇక తెలుగు 9లో ఆవిడ కంటెస్టెంట్ గా అడుగు పెట్టడం జరిగింది. ఆ విధంగా హౌస్ లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుండి రీతు ధ్యేయమంతా కప్పులు గెలుచుకోవాలి అన్న ఉద్దేశంతోనే అయినదానికి కానిదానికి చాలా గొడవ చేస్తూ హౌస్ లోని హౌస్ మేట్స్ అందరితో కూడా రకరకాలుగా మాట్లాడుతూ కావాల్సినంత గొడవ చేస్తూనే ఉంది. ఇక నాగార్జున గారు చెప్పినట్లు ఇది రణరంగం అని అన్నందుకు తాను నిజంగానే రణరంగాన్ని సృష్టించాలని అనుకుంటోందా అని అంటూ ఉన్నారు రీతు చౌదరి చేసే పనులను చూస్తున్న ఆడియన్స్. ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఈ మధ్య కాలంలో జరిగిన ఎలిమినేషన్లో భాగంగా రీతు చౌదరి పవర్ని సపోర్ట్ చేయడం, పైగా ఆవిడ నిర్ణయం ఫెయిర్గా ఉండకపోవడం, పైగా దాని గురించి ఆడియన్స్ కూడా రీతు చౌదరి తమకు హౌస్లో ఉండడం నచ్చలేదు అంటూ చెప్పిన మాట స్వయాన నాగార్జున గారి ఆడియన్స్ని అడిగి తెలుసుకున్న మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదండి అసలు సంగతి. మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎంతో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో ఓ పక్క ఆడియన్స్, మరో పక్క ఫాలోవర్స్, ఇలా ప్రతి ఒక్కరు ఎవరికి తోచిన విషయాలని వాళ్ళు ఫాలో అవుతూ హౌస్లోని కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు అన్న అభిప్రాయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న నేపథ్యంలోనే స్వయంగా ఆడియన్సే రీతు చౌదరి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.